టీటీడీలో ఒక అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండి ఒక అసభ్యకరమైనటువంటి రిలేషన్షిప్లో ఉండి వంటగదిలో కౌగిలించుకొని ఉన్నటువంటి వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏం తప్పుందా ఆ వీడియోల్లో, అది నా వ్యక్తిగతమైన విషయం, తిరుమలకి ఏం సంబంధం అని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు మాటల్ని, పైగా దీన్ని ఎలా సార్ అని మీడియా సోదరులు అడిగితే మైండెడ్, నాకు ఒక ఛానల్ ఉంది, నేను కూడా మీడియాలో ఉన్నా, తగ్గేదేలే అని చెప్పినటువంటి ఒక టీటీడీ చైర్మన్ మీద కనీసం ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రదర్శించిన ఒక ముఖ్యమంత్రి దేనికి భయపడుతున్నాడు అనిపించింది నాకు. నిజమే కదా. ఇప్పుడు అదే ఒక కలెక్టరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో, లేకపోతే ఒక ఎంపీయో, ఒక ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి 2 నిమిషాల్లో తీసేద్దును, ఎక్స్ప్లెనేషన్, షోకాస్ నోటీస్ ఇద్దును. ఒక పవిత్రమైన పుణ్యకారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అంశాలని మళ్ళీ మీడియాలో కూర్చొని దాన్ని సమర్థిస్తున్నటువంటి విధానం అంటే, నిజంగా ఈ ఛానల్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా నేను. నిజంగా మీరు ఇంత దగుల్బాజీ ఛానల్స్ అని, ఇంత పనికిమాలిన ఛానల్స్ అని, ప్రజల సంక్షేమం, ప్రజల మంచి, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు వదిలేసి ఒక ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మీరు, ఒక ప్రభుత్వం ఇంత దారుణమైన పనులు చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మోస్తారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, మీడియా అనే ఒక చలనం లేకుండా తయారవుతారని నేనైతే కలలో కూడా ఊహించలే. ఇంత దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని మోస్తున్న విధానం, అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా ప్రభుత్వం అలాగే మోస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక ప్రకటన లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి పని చేసినటువంటి, ఇంత పని చేసి మళ్ళీ పైగా ఏమైంది, తప్పే ఉంది, ఆత్మీయంగా ఉంటే తప్పే ఉంది అని మాట్లాడుతుంటే దానికి టీవీ5 మూర్తి, టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావు దాన్ని వెనకేసుకురావటం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, తప్పేముంది అని మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఒక మీడియా ప్రభుత్వానికి అండగా ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యక్ష ఉదాహరణ, ఒక ప్రభుత్వానికి మీడియా అండ ఎలా ఉంటుందో ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్లికేషన్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిందని మీ అధికార రికార్డులో రాసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి మీరు అబద్ధాలు చెప్తుంటే రాష్ట్ర ప్రజలకి నిజాలు ఎవరు చెప్పాలి సార్? నిజాలు ఎవరు చెప్పాలి? నిజాలు ఎప్పుడు తెలియాలి? మీ దుర్మార్గకరమైనటువంటి మీడియా వంటగదుల్లో ఆడపిల్లల్ని వాటేసుకుంటుంటే కూడా మాట్లాడకుండా వాళ్ళకేమో మీడియా మీరేమో వంతపడతారా? వాళ్ళ మీద కనీసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ చేయరా? వాళ్ళేమో తగ్గేదేలే అని చెప్పేసి, వాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ఇంకా నేను చేస్తాను, ఏం చేస్తారో చేసుకుంటారని బిఆర్ నాయుడు ఇంకా తగ్గేదేలే అంటాడా? అసెంబ్లీ సాక్షిగా మీరు 6 లక్షల 28,387 ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న గొర్రెలు సప్పట్లు కొడతారా?